ఓం నమ శివాయ. ఒక చిన్న మోసం గురించి మాట్లాడుకుంటాం. పెట్రోల్ బంక్ లోనే లీటర్ ఎంత అయ్యా? లీటర్ వచ్చేసి 108 రూపీస్ పాయింట్ 5 చిల్లరే. చిల్లర అంటే ఎంత పడుతుంది? అంటే పైసా మీన్స్ 42 పైసా. మరి నువ్వు 108 ఇస్తావా? కానీ 1 లీటర్ ప్రకారం అయితే 108 పడుతుంది. 108 ప్లస్ పైసా అనేది కౌంట్ అవ్వదు పెట్రోల్ లీటర్ లో. ప్రతి లీటర్ లోని 1 రూపీ లాస్ అవుతుంది. అంటే నువ్వు ఎక్స్ట్రా రూపాయి ఇస్తున్నావు. ఎక్స్ట్రా 108 కాకుండా నువ్వు 109 రూపీస్ ఇస్తున్నావు. చిల్లర ఇస్తున్నావు. అలాగే ఒక 10 లీటర్ల అనుకో, 10 లీటర్లు 10 రూపాయలు ఎగిరిపోతుంది. అలాగా 10 లీటర్లు అంటే ఇప్పుడు దగ్గర రూపాయి చొప్పున వేసుకుంటే 10,000 రూపాయలు కదా. అంటే 10 లీటర్లకి రూపాయి చొప్పున వేసుకుంటే 10 లీటర్కి 10 రూపాయలు చొప్పున వేసుకుంటే 10 రూపాయలు. అలాగే 10,000 లీటర్లు వేసుకుంటే 10,000 లీటర్లు వేసుకుంటే 10,000 లీటర్లు వేసుకుంటే కనుక 10,000 ఇంటూ రూపాయి కట్ అయిపోతున్నది. 10,000 మంది 10,000 రూపాయలు పోయినట్టే. అంటే 10,000 రూపాయలు లాభం వచ్చినట్టే కదా. విన్నారా అండి? చాలా ఖరీదైనటువంటి, అంటే ఇప్పుడు మామూలుగా లీటర్ పెట్రోల్ దగ్గర కొట్టించేటప్పుడే మనం జనాలు ఏం మాట్లాడకుండా మనం మూసుకొని కూర్చుంటాం. అదే అర్థమైందే. మూసుకొని కూర్చున్నప్పుడు మరి వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ పెరగాలని, నేనే గొప్ప అని చెప్పేసి చాలా మంది, కొంతమంది వాళ్ళు కాదు వీళ్ళు కాదు అని చెప్పేసి పెద్ద పెద్ద ఖరీదైన పూజలు కూడా మేము చాలా తక్కువగా చేసేస్తాము, చాలా తక్కువలోనే మేము చేసేస్తాము, మాకు ఆన్లైన్ లో పూజలకి డబ్బులు పంపించండి అని చేస్తున్నారు కదా. మరి అది మోసం కదండి. ఆలోచించండి ఒకసారి. మీరు అక్కడికి వెళ్ళి కూర్చొని చేసుకుంటే ఓకే, రాకుండా ఉన్న వాళ్ళకి డబ్బులు మిగిలిపోయినట్టే కదా. రాకుండా అక్కడ పూజ జరుగుతుందని కాదు కదా. మీరు వెళ్ళి ఏ పూజ అయినా సరే, గొప్ప గొప్ప సిద్ధాంతులు, గొప్ప గొప్ప వాళ్ళు, వేదాలు అన్ని చదువుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళేనండి. యజమాని లేకుండా మనం పూజ ఎలా చేస్తామండి ఒకసారి. అది కూడా ఎవరైనా వాళ్ళ మీద అభిమానం ఉంటే, ఆ యజమాని రాకపోతే వాళ్ళ గోత్రామాలతో చేస్తే సరిపోతుంది. రూపాయి ఇస్తుందా, 2 రూపాయలు ఇస్తాడో తర్వాత సంగతి, మనం అడగక్కర్లేదు. వాడి మీద అభిమానం ఉంటే మనం చేయాలి. అలాగే ప్రజల మీద మనకు అభిమానం ఉంటే వాళ్ళు వచ్చినా రాపోయినా సరే వాళ్ళ గోత్రామాలతో మనం పూజ చేస్తే చాలు. సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు అంటాం కదండి. ఒకసారి ఆలోచించండి. అందుకని ఎవరు బతుకులు వాళ్ళవే, కానీ మీ బతుకుల కోసం ఒకరిని బ్లేమ్ చేసి, ఒకరిని మీరు ఎదవలను చేసి మీరు బతుకుతున్నారు కదా, అది ఒక బతుకేనా? అర్థం చేసుకోండి ఒకసారి. అన్నిటికీ పైవాడు చూస్తాడండి, సమాధానం చెప్తానండి. దొంగ ఎప్పుడు తప్పించుకోడు. ఖచ్చితంగా ఏ దొంగ అయినా సరే దొరకాల్సిందే. దొరక మాండు. ఆయుష్మాన్ భవ.